ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం అనగా సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు ముగింపు లభించింది. సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలెవ్వరూ సభకు హాజరు కాలేదు. దీంతో ప్రజా సమస్యలపై చర్చకు మరోసారి వైసీపీ దూరంగా నిలిచిందని స్పష్టమైంది. సభాపతి అయ్యన్న పాత్రులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు వైసీపీ సభ్యులను సభకు హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆహ్వానించారు. గైర్హాజరు కొనసాగితే అనర్హత చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సభలోకి వచ్చి సమస్యలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అయినప్పటికీ జగన్ స్పందించకుండా ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో వేరే సమావేశం పెట్టడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చ చేయకుండా అసెంబ్లీని బహిష్కరించడం ద్వారా ప్రజా సమస్యలకు వైసీపీ పూర్తిగా దూరమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.